పత్రికల్లో జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడినట్టుగా కూడా రాశారు. రైట్. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు ప్రశాంతంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ పెట్టిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి అన్నారు, అమిత్ షా గారు కూడా అదే చెప్పారు. సో ఈ సమయంలో ఈ కొత్త డిమాండ్ ఏదైతే తెరపైకి వచ్చిందో, ఈ కొత్త డిమాండ్ ఏంటి? పార్టీలో ఏమన్నా చిచ్చుపెట్టి, కూటమిలో ఏమన్నా చిచ్చుపెట్టే అవకాశం ఉంటుందా? గ్యాప్ వచ్చే అవకాశం ఉందా? అసలు ఆల్ ఆఫ్ సడన్గా ఈ లోకేష్ డిప్యూటీ సీఎం అనే ప్రతిపాదన ఎందుకు వచ్చింది? దీన్ని ఏ రకంగా చూడాలి? ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది? ఇంతకుముందు అరుణగారు అన్నట్లు అటు నుంచి ఒకటి వస్తే ఇటు నుంచి కూడా 4 వస్తాయి సార్ అనేది విధంగా అరుణగారు ఆబ్వియస్లీ అంటారు కదా. ఇప్పుడు టీడీపీ నేతల వాళ్ళు అన్నప్పుడు జనసేనలో కూడా ఉంటారు కదా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఈ రోజు డిమాండ్ కాదు, అది డే 1 నుంచి కూడా. రాజేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న సోదరు అరుణ గారు, రవి గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, ప్రేక్షకులకి వీక్షకులకి అందరూ కూడా శుభోదయం, నమస్కారాలు. నమస్తే. ఈ ఉప ప్రధానమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎక్కడా రాజ్యాంగంలో ఈ ప్రస్తావనే లేదు. అవును. దాని గురించి అక్కడ ఒక ఆర్టికల్ కానీ లేదా ఒక నిబంధన కానీ ఏమి లేదు. కానీ భారతదేశ రాజకీయాల్లో కొంత రాజకీయ వెసులుబాటు కోసము ప్రభుత్వము ఒక సరైన మార్గంలో నడవడం కోసము కొన్ని నిర్ణయాలు ఉప ప్రధానమంత్రులని, ఉప ముఖ్యమంత్రులని మనం తీసుకున్నాం. గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మనకు గుర్తుంది కదా. హలో హలో వింటున్నా ఆంజనేయ రెడ్డి గారు, ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మనం చూసాము. వాళ్ళు ఎవరో కూడా ఏం చేశారో కూడా మనకి ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ప్రతిరోజు ప్రజలను గెలుస్తున్నారు, ప్రజలకు కనిపిస్తున్నారు, అన్ని సమస్యల మీద మాట్లాడుతున్నారు. కొన్ని సమయాల్లో వివాదం కావచ్చు వారు చేసే వ్యాఖ్యలు, కానీ ఆ వ్యాఖ్యలు వెనక చిత్తశుద్ధి ఉంటుంది. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాను అనే సందేశం ఒకటి. రాజేష్, ప్రజల కోసం పనిచేస్తున్నాము, పని చేయడమే కాదు, పని చేస్తున్నామనే మెసేజ్ కూడా ప్రజల దగ్గర. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు టీడీపీ నుంచి డిమాండ్ ఏంటంటే, ఆ రోజు చూశారు కదా వైసీపీ అధికారం ఉన్నప్పుడు పార్టీని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు, అందరిని ఏ రకంగా ఇబ్బంది పెడితే ఆ టైంలో యువగలం అనే ఒక పాదయాత్ర స్టార్ట్ చేసి ఆయన వస్తున్నాను సార్, తప్పేముంది అని దానికే వస్తున్నాను. లోకేష్ గారు రాష్ట్రం అంతా తిరిగారు, సవాళ్ళకి ఎదురు నిలబడ్డారు, ఎక్కడ వెనకడేయలేదు. వెనకడు వేయకుండా ఉండడమే కాకుండా ఆయన ఆ రోజు ఆనాటి అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరెవరు తప్పులు చేస్తున్నారో అవన్నీ నేను నమోదు చేసుకుంటున్నాను రెడ్ బుక్ ద్వారా, అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాలా, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమని కూడా చెప్పారు. ఆయన పోరాటం చేశాడు, భయపడలేదు. జైలుకి వెళ్తామని వారి తండ్రి గారు వెళ్ళారు, ఈయన అవసరం వస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కేసులు పెడితే. కాబట్టి ఆయన పోరాటం చేశాడనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేమో లేదు, అందులో ఏమి. ఇప్పుడు సోదరు అరుణ్ గారు చెప్పారు కదా, మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని. తప్పేమో లేదు, ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పేమో లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన 25 అసెంబ్లీ సీట్లలో కూడా 4 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, 21 సీట్లు పోటీ చేశారు. ఆయన అవసరం వస్తే ఒక అడుగు వెనక్కి తగ్గారు కూడా. ఎందుకని? కూటమి ధర్మం కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాజకీయ విభేదాలు లేకుండా కోసం ఆయన పనిచేశారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని అరుణమ్మ చెప్తుంది, తప్పేమి లేదు. అదే విధంగా టీడీపీలో కూడా కొంతమంది మనం చూసిన శ్రీనివాసరెడ్డి అనే ఒక నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావాలా, ఆయన పాదయాత్ర చేశాడు, చాలా కష్టపడ్డాడు అని. దాని తర్వాత కొంతమంది మాట్లాడారు. తర్వాత మా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, ఆయన 3వ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు. వారు దాన్ని ట్వీట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నాం, మేము కోరుకుంటున్నామని. దాన్ని
సుమారు 1,00,000కు పైగా రీట్వీట్ చేశారు ఆయన దాన్ని. తర్వాత వర్మ గారు అదే ట్వీట్ అంటున్నా చేశారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఏ రకంగా ప్రజల్లో ఉన్నారు, ఏ రకంగా తిరుగుతున్నారు, ఏ ఒక చిన్న సమస్య వస్తుందంటే అక్కడికి వెళ్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు కొత్త ఎందుకు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఒక నిమిషం సార్. అదే ఇప్పుడు ఈ పార్టీ నాయకులు వాళ్ళ ఇప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాని మీద జనసేన వాళ్ళు ట్రోల్స్ చేశారు. వాళ్ళు అది అధికార పార్టీ జనసేన యొక్క అధికారిక అనుమతి ఉందా లేదనేది పక్కన పెట్టి మీకు చెప్పింది కదా అరుణమ్మ, నేను అధికార ప్రతినిధిని, అందువల్ల నాకు నా లిమిట్స్ ఉన్నాయి. ఆ విషయంలో మేము ఒక నిర్ణయాలు ఏం తీసుకోలేదు, కొంతమంది ట్రోల్ చేస్తుంటారు అని కూడా చెప్పారు. అదేవిధంగా ఇటువైపు నుంచి ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి చేయడమా లేదనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెరోగేటివ్. ఎవరు కేబినెట్ లో ఉండాలా, ఎవరు నేను ముందే చెప్పాను, ఉప ముఖ్యమంత్రులు ఉప ప్రధానమంత్రులు రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన లేదు. కేవలం రాజకీయ వెసులుబాటు, రాజకీయ సర్దుబాటు కోసమే మనం ఇవన్నీ చేసుకుంటున్నామని. ఒకటి స్పష్టము, చంద్రబాబు నాయుడు గారి వారసులు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి? లోకేష్ బాబు గారే. అందువల్ల ఆ వారసుని మీరు ఉప ముఖ్యమంత్రిని చేయండి అని చర్చ చేయొచ్చు. కానీ నేనేం కోరుకుంటున్నా అంటే ఈ యొక్క అభిప్రాయము, ఈ చర్చ కూటమి ధర్మాన్ని మించిపోకూడదు, కూటమికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. కొంతమంది కింద స్థాయిలో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ట్రోలింగ్స్, వాళ్ళు మెసేజ్లు పంపిస్తుంటారు. దాన్ని నేను అదే చెప్తున్నాను, ఇది టీ కప్పుల తుఫాన్ లాగా నేను భావిస్తున్నాను. ఇది పెద్ద సమస్య. ఆంజనేయ రెడ్డి గారు ఎక్కడ ఉంది టీ కప్పుల తుఫాన్ లో? చూస్తున్నాం కదా మీరన్నట్లు మాజీ చంద్రమోహన్ లాంటి సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, నిన్న పిఠాపురం నుంచి వర్మ, ఈ రకంగా రోజు వస్తూనే ఉన్నాయి కదా డిమాండ్లు. రాజేష్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. చూడండి రాజేష్, దాన్ని మీరు ఒక్క నిమిషం, మన రమేష్ చెప్తూ మేమేమి పెట్రోల్ పోయడం లేదు అన్నారు. వాళ్ళ దగ్గర పెట్రోల్ ఎక్కడుందండి? వాళ్ళ దగ్గర ఇంధనమే లేదు కదా. వాళ్ళ పని అయిపోయి పాపము వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంది? 11 ఎమ్మెల్యేలు. ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. ఇంధనమే లేదు, ఇంధనం ఉంటుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మీకు. నేను ఒక్క నిమిషం రమేష్, లైటర్ నోట్ చెప్తున్నాను. వాళ్ళు పెట్రోల్ పోసే పరిస్థితులు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకోవాలి కదా. వాళ్ళు అసెంబ్లీకి రావంటారు, ప్రతిపక్ష హోదా కావాలంటారు. హోదా ఇచ్చే అవకాశం లేకపోయినా ఈ రోజు వాళ్ళ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు, విమర్శలు చేస్తున్నారు. కొంతమంది గతంలో చాలా తప్పుడుగా చాలా ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, ఈ రోజు పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమి అధికారంలోకి వచ్చేదా? ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూస్ అండి. మేము కూడా చెప్తాను, మా బీజేపీ లేకుండా కూటమికి అధికారానికి వచ్చేదా? ఇవన్నీ ఇప్పుడు ఈ సమయంలో ఎన్ని మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకటి, పార్టీ రాష్ట్రం కోసము పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ, టీడీపీ ఒకటిగా కలిసి పనిచేశాయి, అధికారానికి వచ్చాయి. ఎవరు వస్తే కూటమి వస్తుందా, ఎవరు లేకపోతే కూటమి లేదు, ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలని నేను అనుకోవడం లేదు. ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారు, ప్రజలు కూటమిని ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకొచ్చారు, ప్రజలు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు, 161 సీట్లు ఎన్నో ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఒక పెద్ద బాధ్యత కూటమి మీద పెట్టారు. ఆ కూటమి పనిచేయాలా? ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఎవరు ఉప ముఖ్యమంత్రి కావాలి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. మళ్ళీ ఒక వారం, ఒక 4-5 రోజుల తర్వాత సబ్సిడీ అయిపోతాయి. నేనేమంటున్నా అంటే ఈ సమస్య కూటమిని అంతా విచ్ఛిన్నం చేసే సమస్య అని నేను అనుకోవడం లేదు, కాకూడదు కూడా. అది కాదు కూడా. ఎందువల్లంటే ఈ రోజు పరిణితి చెందిన నాయకుడు, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ తయారయ్యారు. అదేవిధంగా ఈరోజు మన లోకేష్ గారు కూడా పరిణితి గల రాజకీయ నాయకుడిగా తయారయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళందరూ కూడా ఇటువంటి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక పాయింట్. మీరు అన్నారు ఇంతకుముందు
చీకప్పులో తుఫాన్ అన్నారు. అంటే ఏంటి ఇప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేది అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా కామెంట్స్? నేనేమంటున్నట్లేదా, ఒక్క నిమిషం సార్. నేను ఎవరికైనా ఏ పార్టీకైనా నేను ముందే చెప్పాను, అరుణమ్మ ఏం చెప్పింది, నేను మా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానంటే అది పెద్ద సమస్య అయిపోతుందా? అది పెద్ద విప్లవం తీస్తుందా? లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆందోళన చెందుతారా? ఆమె అభిప్రాయం చెప్పింది, దాన్ని మన జనసేన ప్రతినిధిగా షీ వాంటెడ్ హర్ లీడర్ టు బి ద చీఫ్ మినిస్టర్. లైట్ గా కొట్టిపారేస్తున్నారు కదా, అందుకని అన్నాను. లైట్ గా కొట్టిపారేస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే ఇవి ఎవరి అభిప్రాయాలు రాజకీయాల్లో వ్యక్తం చేసే అవకాశం ఉంది. లెట్ దమ్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. దాన్ని పెద్దగా చేయాల్సిన కొంతమంది కింద స్థాయిలో ఆందోళన చేస్తారు. మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. కింది స్థాయి చిన్న కార్యకర్తలు కాదు కదా. ఇప్పుడు ఏమంటున్నా, అక్కడ ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, వీళ్ళందరూ. అది కూడా ఒక విషయం అండి. నేనేమంటున్నా, ఆ రోజు ఒకవేళ చంద్రబాబు నాయుడు ముందర, చంద్రబాబు నాయుడు గారు కాదండి, అంజయ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ముందరనే వర్మ గారు ఎక్కడి నుంచి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కదా, ఆంజనేయ రెడ్డి గారు. ఇది ఈ సమస్య ఇదేదో పెద్ద సమస్య, పెద్ద గందరగోళం అని అనుకోవడం. చీఫ్ మినిస్టర్ యొక్క ప్రెరోగేటివ్, ఎవరు ఉండాలా, ఎవరు ఏమిటి అనేది దీని మీద. అంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపట్టాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేసినప్పుడు నిజంగా అలాంటిది లేకుంటే ఆయన కొట్టిపారేసేవాడు ఆ రోజే. అలాంటిది ఏముండదు, మీరు అలాంటి కామెంట్స్ ఏం చేయకండి అని. అన్నిటికీ శ్రీనివాసరావు గారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వ్యక్తం చేస్తే డిఫర్ చేస్తున్నాను, దాన్ని ఆమోదించడం లేదు, అవసరం లేదు సార్. అది ఒక నిమిషం. అదే చంద్రబాబు నాయుడు అంటే దాని మీద పెద్ద చర్చలు జరుగుండేవి. చంద్రబాబు నాయుడు